ప్రిమ్స్ అల్గారిథం. దీనికి ఏం చేసాం, ఏ నుంచి స్టార్ట్ చేసాము, ఆ ఏకి వాట్ ఈస్ ది అడ్జసెంట్ మినిమం ఎడ్జ్ అనేది చూసాము. ఓకే, దాన్ని మనం జాయిన్ చేసాం ఏకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి సిని యాడ్ చేసాం, ఆ ఎడ్జ్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈసారి నెక్స్ట్ ఏం చేసాం, ఆ ఏ సీలకి ఏది మినిమం ఉంటుందో అది జాయిన్ చేస్తాం. అట్లా అట్లా జాయిన్ చేసిన 3 వెర్టెక్సెస్కి ఏది మినిమం అవుతుందో అది నెక్స్ట్ జాయిన్ చేసాం. అది ప్రిమ్స్ అల్గారిథం. క్రుషికల్స్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. ఇక్కడ ఏం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఒక గ్రాఫ్. ఫస్ట్ ఇచ్చిన వెర్టెక్సెస్ మొత్తాన్ని విడివిడిగా అన్ని వెర్టెక్సెస్ ఏ పొజిషన్లో ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అవే వెర్టెక్సెస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసామంటే ఈ ఉన్న ఎడ్జెస్ అన్నిటిలో లీస్ట్ కాస్ట్ ఎడ్జ్ ఏది, మినిమం కాస్ట్ ఏది ఉందో ఆ ఎడ్జ్ మాత్రమే ఫస్ట్ స్టెప్లో డ్రా చేసాం. అది ఎగ్జాంపుల్ ఏంటంటే 0కి 5కి మధ్యలో 10 ఉంది, ఇక మిగిలివన్నీ కూడా 10 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మినిమం కాస్ట్ ఎడ్జ్ ఒక్కటే డ్రా చేసాం. అది ఫస్ట్ స్టెప్. అది చూడండి 0కి 5కి మధ్యలో ఎడ్జ్ డ్రా చేసాం. ఈసారి నెక్స్ట్ ఏం చేసాము, 10కి కంటే నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్జ్ ఏదో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 12 కదా, 10 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ 12. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 2కి 3కి మధ్యలో ఉన్న ఎడ్జ్ జాయిన్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, 12 కంటే నెక్స్ట్ హైయెస్ట్ ఏదో అది జాయిన్ చేసాం. ఎగ్జాంపుల్ 1కి 6 మధ్యలో ఉంది. అట్లా ఒక్కోటి అట్లా జాయిన్ చేసుకుంటూ నెక్స్ట్ హైయెస్ట్ జాయిన్ చేసుకునే ప్రాసెస్లో ఒకవేళ ఇఫ్ వీ గాట్ ఎనీ సైకిల్, ఆ సైకిల్ జాయిన్ వచ్చితే కనుక దాన్ని వదిలేసేయాలి. ఏ ఎడ్జ్ అయితే సైకిల్ ఫామ్ అవుతుందో ఆ ఎడ్జ్ తీసుకోకూడదు, అది ఒకటి మనం మర్చిపోకూడదు. అట్లా అది ఈ విధంగా తీసుకుంటూ పోతే అది ఏంటది క్రుషికల్ అల్గారిథం. ఇప్పుడు షాలిన్స్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనేది చూద్దాం. సేమ్ ఏదైతే ప్రీవియస్గా 2 చెప్పామో ఇది కూడా అలానే ఉంటుంది. ఒకే ఒక్కటి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ దీనికి కూడా ఏం చేద్దామంటే షాలిన్స్ మినిమం కాస్ట్ కూడా ఇచ్చిన గ్రాఫ్కి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న వెర్టెక్సెస్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా వేసేసుకోండి వితౌట్ ఎడ్జెస్. ఎగ్జాంపుల్ చూడండి, అన్ని వెర్టెక్సెస్ వేసాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ వెర్టెక్సెస్ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం చూడండి, ఇచ్చిన గ్రాఫ్కి ఏవైతే సింగిల్ వెర్టెక్సెస్ ఏవైతే వెర్టెక్సెస్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అవే వెర్టెక్సెస్ వేసాం వితౌట్ ఎడ్జెస్. ఇప్పుడు ఈ వెర్టెక్సెస్ మొత్తాన్ని మనం ఏమనుకుందామంటే ప్రతి వెర్టెక్స్ని కూడా యూ కెన్ అస్యూమ్ 1 స్పానింగ్ ట్రీ. ఇప్పుడు 0 అనేది ఒకే ఒక వెర్టెక్స్ ఉంది చూడండి సర్కిల్, దాన్ని ఒక స్పానింగ్ ట్రీ అనుకోండి. 1 విడిగా ఉంది, అదొక స్పానింగ్ ట్రీ. అంటే ఇక్కడ 7 వెర్టెక్సెస్ ఉన్నాయి కాబట్టి 7 స్పానింగ్ ట్రీస్ ఉన్నాయి. సింగిల్ వెర్టెక్స్ స్పానింగ్ ట్రీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఈ స్పానింగ్ ట్రీస్ విడివిడిగా ఉండే ప్రతి ఒక్క దాన్ని స్పానింగ్ ట్రీ అనుకోండి అంతే. వాటికి మళ్ళీ మనం వేరే ఈ స్పానింగ్ ట్రీస్ని మనం జాయిన్ చేస్తాం ఎడ్జ్ల ద్వారా. సరే, ఈ స్పానింగ్ ట్రీస్ మొత్తం కూడా ఉన్న ఈ ఒక చోట కనిపిస్తున్నాయి కదా, అక్కడ 0 1 1 1 2 1 3 ఇలా కనిపిస్తున్నాయి కదా. ఈ ఏరియాని ఎక్కడెక్కడైతే ఈ సింగిల్ వెర్టెక్స్ స్పానింగ్ ట్రీస్ ఉన్నాయో ఆ ఏరియా మొత్తాన్ని మనం ఏమంటాం అంటే ఫారెస్ట్ అంటాం. ఫారెస్ట్ చూడండి, అదే స్టెప్ 1 స్టెప్ 2 కూడా అదే ఉన్నాయి మనకి. స్టెప్ 1 ఏంటి, ఇప్పుడు చెప్పినట్టుగా ఫస్ట్ టేక్ వెర్టెక్సెస్ వితౌట్ ఎడ్జెస్. అన్ని వెర్టెక్సెస్ని ఎడ్జెస్ లేకుండా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆల్ వెర్టెక్సెస్ని ఏమన్నాం చూడండి, ఆల్ వెర్టెక్సెస్ ఆర్ సింగిల్ వెర్టెక్స్ ట్రీస్. ఓకే, అండ్ ఆల్ ఆర్ ఇన్ అన్ ఏరియా కాల్డ్ ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే జనరల్ మనం ఫారెస్ట్ అంటే ఫారెస్ట్లో ట్రీస్ ఉంటాయి కదా విడిగా. మనం ఏదైనా ఫారెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫారెస్ట్లో అన్ని ట్రీస్ ఉంటాయి కదా. అట్లాగే ఈ వాడిచ్చిన గ్రాఫ్కి ఈ అన్ని వెర్టెక్సెస్ని సింగిల్ వెర్టెక్స్ ట్రీస్గా తీసుకొని ఒక చోట పెట్టుకున్నాం కదా, ఆ ఏరియాని ఫారెస్ట్ అంటాం మనం. ఓకే, అది నార్మల్ థింగ్. ట్రీస్ ఉన్న ఏరియాని ఫారెస్టే కదా అనేది ఆ ఉద్దేశంతో అక్కడ ఫారెస్ట్ అని పేరు పెట్టుకున్నాడు. అదే అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చేయాల్సిన పని, ఇప్పుడు అన్నీ కూడా సింగిల్ వెర్టెక్స్ ట్రీస్ నీకు కనిపిస్తున్నాయి. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫైండ్ మినిమం కాస్ట్ ఎడ్జెస్ ఫర్ ఆల్ వెర్టెక్సెస్, అక్కడ విత్ ఇన్ బ్రాకెట్ వితౌట్ డూప్లికేట్స్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ కనెక్ట్ దెమ్ టు గెట్ ది 2 వెర్టెక్స్ సబ్ ట్రీస్. ఇప్పుడు ఇవన్నీ కూడా సింగిల్ వెర్టెక్స్ సబ్ ట్రీస్ కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ వెర్టెక్స్ ఏముందమ్మా నీకు ఇచ్చిన వాటిలో
తీసుకున్న వెర్టెక్సెస్ లో ఫస్ట్ వెర్టెక్స్ ఏంటి, మనం అనుకునే వెర్టెక్స్ 0 కదా, అంటే ఆ రెండే కదా ఉంది, 0కి కనెక్ట్ అయ్యి ఉంది. ఆ రెండిటిలో విచ్ ఈజ్ మినిమం కాస్ట్ 10 అనేది మినిమం. కాబట్టి అంటే దాని ఆ ఎడ్జ్ రిఫరెన్స్ ఏంటమ్మా 10 దేనికి మధ్యలో ఉంది. ఫస్ట్ స్టెప్ లో 0 వెర్టెక్స్ నుంచి ఎడ్జెసెంట్స్ 2 ఉన్నాయి. ఆ రెండిటిలో మినిమం కాస్ట్ ఎడ్జ్ ఏదంటే 0 to 5 అది రాసుకోండి. ఎలా రాసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్టెప్ ఇది రాశాను చూడండి, ఈ 0 to 5, ఈ 0 to 5 అనేది ఏంటమ్మా జీరోని బేస్ చేసుకొని, మనం జీరోని బేస్ చేసుకొని దానికి కనెక్టింగ్ గా ఏ ఎడ్జి మినిమం అనేది చూసుకుంటే 0.5 ఉంది, 0.1 ఉంది. దీంట్లో 0.5 మినిమం కాబట్టి 0.5 రాశాను ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు కన్సిడర్ ది వెర్టెక్స్ 1 గ్రాఫ్ లో. వెర్టెక్స్ 1 చూడండి అమ్మా, గ్రాఫ్ లో 1కి ఏమేమి అడ్జసెంట్స్ ఉన్నాయో చూడండి. 1 నుంచి 0కి ఒకటి ఉంది ఎడ్జి, కాస్ట్ 28, రైట్. 1 నుంచి 6కి ఒక ఎడ్జ్ ఉంది, కాస్ట్ 4. 1 నుంచి 2కి ఒక ఎడ్జ్ ఉంది, 16. ఈ అంటే 1 నుంచి ఎన్ని ఎడ్జెస్ పాస్ అయినాయి మనకి, ఆ 3 ఎడ్జెస్ లో ఏది మినిమం 1 నుంచి బేస్ చేసుకుంటే 6 అనేది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇందాక 0 to 5 అయినది, ఇప్పుడు 1 to 6 రాశాను. ఇదిగోండి 1 బేస్ చేసుకుంటే 1 to 6 మినిమం కాబట్టి 1 to 6 తీసుకున్నాను. ఓకేనా. అలాగే ఇప్పుడు కన్సిడర్ ది వెర్టెక్స్ 2 ఇన్ ది గ్రాఫ్. 0 అయిపోయింది ఫస్ట్ స్టెప్ లో, 1 అయిపోయింది, ఇప్పుడు 2 నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఆర్ ద అడ్జసెంట్ ఎడ్జెస్ ఫ్రమ్ వెర్టెక్స్ 2 నుంచి ఏమేమి ఎడ్జెస్ ఉన్నాయి చెప్పండి. 2 నుంచి 1కి ఉంది 16, 2 నుంచి 3కి ఒకటి ఉంది, ఎంత 12. ఈ రెండిట్లో ఏది మినిమం 2 to 3 రాశాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 3 బేస్ చేయండి. 3ని బేస్ చేసుకుంటే గ్రాఫ్ లో 3కి నుంచి ఏమేమి ఎడ్జెస్ పాస్ అయినాయో చూడండి. ఫ్రమ్ వెర్టెక్స్ 3 నుంచి 2కి ఒకటి ఉంది, 3 నుంచి 6కి ఒకటి ఉంది, 3 నుంచి 4కి ఒకటి ఉంది. ఈ 3 ఎడ్జెస్ లో వాట్ ఈస్ ద మినిమం ఎడ్జ్ 3 నుంచి బేస్ చేసుకుంటే 3 to 2 కదా. 3 నుంచి 2కు ఉన్న ఎడ్జ్ మినిమం కాబట్టి 3 నుంచి 2కు ఉన్నది మళ్ళీ రాశాను ఇక్కడ. అఫ్ కోర్స్ ఇక్కడ 2 to 3, 3 to 2 రెండు ఒకటి డూప్లికేట్ అవుతాయి, తీసేద్దాం ఈసారి. నెక్స్ట్ ఇప్పుడు నౌ కన్సిడర్ ద వెర్టెక్స్ 4 ఇన్ ద గ్రాఫ్. వెర్టెక్స్ 4 ఇన్ ద గ్రాఫ్. 4 నుంచి వాటికి కనెక్షన్స్ ఏమేమి ఎడ్జెస్ ఉన్నాయి చూడండి. 4 నుంచి 4 to 3 22. 4 నుంచి 3ది మినిమం కాబట్టి ఆ 4 నుంచి 3 రాయండి ఇక్కడ. నెక్స్ట్ కన్సిడర్ ద వెర్టెక్స్ 5 ఇన్ ద గ్రాఫ్. వెర్టెక్స్ 5 ఇన్ ద గ్రాఫ్. 5 నుంచి 2 ఎడ్జెస్ ఉన్నాయి. 5 నుంచి 0కి ఒకటి ఉంది 10 కాస్ట్, 5 to 4 కాస్ట్ 25. కాబట్టి వీటిలో ఏది మినిమం చెప్పండి. 5 10 అది తీసుకోండి. సో 5 to 10 తీసుకున్నాం. నా కన్సిడర్ 6 వెర్టెక్స్ 6 అంటే బేస్ 6 తీసుకోండి. ఇప్పుడు గ్రాఫ్ లో 6 నుంచి ఏమేమి వెర్టెక్సెస్ వెళ్ళింది, ఏమేమి ఎడ్జెసెంట్, వాటిలో మినిమం ఏది. 6 నుంచి 1కి 14 డిస్టెన్స్, 6 to 4 24 డిస్టెన్స్, 6 to 3 18 డిస్టెన్స్. వీటిలో ఏది మినిమం మనకి, అదిగోండి 6 to 1. అయితే వీటిల్లో కొన్ని ఎడ్జిలు డూప్లికేట్ గా రిపీట్ అయినాయి చూడండి. అంటే ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఎడ్జి 2 to 3 ఎడ్జ్ అన్నా, 2 నుంచి 3 ఎడ్జ్ అన్నా కూడా, 3 నుంచి 2 అన్నా కూడా అదే ఎడ్జ్ కదా. కాబట్టి 2 to 3, 3 to 2 రెండు తీసుకోక్కర్లా. అలా డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 6 లో డూప్లికేట్స్ ఏవో 3 to 2 కాబట్టి ఇది తీసేసేయాలి. నెక్స్ట్ 4 3 ఒకటే ఉంది, 5 0 ఒకటి ఉంది. 0 నుంచి 5 అన్నా అదే ఎడ్జి, 5 to 0 అన్నా అదే ఎడ్జి కదా. కాబట్టి 2 సార్లు డూప్లికేట్స్ వచ్చినాయి కదా, అది తీసేసేయండి. అట్లా తీసుకుంటే ఈ 6 లో ఏం మిగిలిన చూడండి. ఇంకా ఇంకోటి కూడా ఉంది, 6 to 1 కూడా వచ్చింది చూడండి. 1 to 6, 1 to 6కి డూప్లికేట్ చూడండి. ఇక్కడ 1 to 6 ఉందా, 1 to 6కి 6 to 1 ఉందా ఇక్కడ, అది కూడా డూప్లికేటే కదా. కాబట్టి ఇక్కడున్న 6 ఎడ్జెస్ లో ఏవేవి డూప్లికేట్స్ కనపడుతుంది మనకి. 0 to 5 డూప్లికేటే, 1 to 6 డూప్లికేట్ ఉంది, తర్వాత 0 to
5 2 to 3 కూడా డూప్లికేట్ ఉంది. కాబట్టి ఈ 3 డూప్లికేట్స్, ఈ మూడింటిని వదిలేస్తే ఇక మిగిలిన ఏంటి చెప్పండి? మిగిలి ఏమంటే మనకి 0 to 5 ఆ ఎడ్జ్. ఇప్పుడు ఏం చేస్తారంటే 0 to 5 ఎడ్జ్ తీసుకోండి, డ్రా చేయండి 0కి 5కి మధ్యలో. నెక్స్ట్ 1కి 6కి మధ్యలో ఎడ్జ్ డ్రా చేయండి. నెక్స్ట్ 2 to 3కి మధ్యలో ఎడ్జ్ డ్రా చేయండి. నెక్స్ట్ 4 to 3 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో 4 to 3 కూడా డ్రా చేసుకోవచ్చు అమ్మా, ఎందుకంటే అది కూడా ఉంది కదా మనకి 4 నుంచి. రైట్, ఓకే. ఇప్పుడు 0 to 5ది తీసుకున్నాము, 1 to 6 డ్రా చేసాము, 2 to 3 డ్రా చేసాము, 4 to 3 కూడా ఈ 4కి 3కి మధ్యలో కూడా డ్రా చేసాం. మొత్తానికి లేదు మనకి ఇప్పుడు అది వదిలేసినా పర్లేదు. ఎందుకు వదిలేయమని చెప్తున్నానంటే, ఇప్పుడు ఇందాక మన ఫారెస్ట్ లో సింగిల్ వెర్టెక్స్ ట్రీస్ కదా ఉంది. ఈ ట్రీస్ అన్నిటి కూడా ఈ సింగిల్ వెర్టెక్స్ కి ఒక్కొక్క ఏదో కొన్ని ఎడ్జిలు జాయిన్ చేయడం వల్ల 2 వెర్టెక్స్ ట్రీస్ కదా ఇక్కడ ఉంది. ఇదిగోండి 2 వెర్టెక్స్. ఇప్పుడు 0కి 5ని యాడ్ చేయడం వల్ల ఇది ఒక ట్రీ అనుకోండి, దీనికి 0 5 అనే వెర్టెక్సెస్ ఉన్నాయి. 1కి 6 యాడ్ చేయడం వల్ల 1 to 6 అనేది ఒకటి, 2కి 3 యాడ్ చేయడం వల్ల ఇది ఒకటి. సో 2 వెర్టెక్స్ ఉన్న ట్రీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్ చెప్పండి. 0కి 5కి ఇప్పుడు ఏం చేస్తారంటే 0 5 అనే ట్రీకి ఆ 0 5 నుంచి ఆ ట్రీకి కనెక్టింగ్ ఎడ్జెస్ ఏంటమ్మా? 0 5కి గ్రాఫ్ లో చూడండి, 0 5కి కనెక్టింగ్ ఎడ్జెస్ ఏంటి? 0 5 అనేది ఒక ట్రీ అనుకుంటే 0 5కి కనెక్టింగ్ ఎడ్జెస్ ఏంటి? 5 to 4 ఒకటి. ఈ రెండిట్లో ఏది మినిమం? 0 to 1 తీసుకుంటేనేమో 28, 5 to 4 తీసుకుంటేనేమో 25. వీటిలో ఏది మినిమం? ఆ 5 to 4ని కన్సిడర్ చేయండి. 4 అందుకని చూడండి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో 5 to 4ని కన్సిడర్ చేశాను. ఎందుకు తీసుకున్నాను 5 to 4? ఎందుకు రాశాను 5 to 4 అనేది? ఎందుకు రాశానంటే ఇక్కడ బ్లాక్ చేసింది, ఎందుకంటే ఇప్పుడు 0 5 అనేది ఒక ట్రీ అనుకుంటే దీనిలో 0 5 ఉంది కదా, ఈ 0 5కి 2 ఎడ్జిలు కనెక్ట్ అయినాయి. వాటిలో 0 నుంచి 1 ఒకటి, 5 to 4 ఈ రెండిట్లో 5 to 4 అనేది మినిమం ఉంది కాబట్టి అది రాసాం. రైట్, అయిపోయింది. నెక్స్ట్ 1 to 6 తీసుకోండి. ఇప్పుడు ఈ రెండోది 1 to 6 అనేది ఒక ట్రీ కదా, ఆ 1 నుంచి 6 ట్రీకి కనెక్షన్ గా దానికి అడ్జసెంట్స్ గా ఏమేమి అడ్జస్ ఉన్నాయి చూడండి. 1 to 6కి 1 6 అనే ట్రీ అనుకుంటే 1 6 గ్రాఫ్ లో 1 6కి ఆ 1 6కి అడ్జసెంట్స్ గా ఏమేమి ఎడ్జెస్ ఉన్నాయి, వాటిలో మినిమం ఏది? వాటిలో తీసుకోవాలంటే 1 to 0 ఒక ఎడ్జి 28, 1 to 2 16, 6 to 3 18, 6 to 4 24. ఏది 1 to 6నే బేస్ చేసుకున్నా, 1 to 6 నుంచి జాయిన్ అయినాయి. వాటిల్లో 1 to 2 16 మినిమం ఉంది కదా, అదే కదా మినిమం. అందుకని ఆ 1 to 2 తీసుకున్నా. అది అయిపోయింది, 1 to 2 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 2 to 3 కన్సిడర్ చేయండి. థర్డ్ది, దీంట్లో థర్డ్ది 2 to 3 అనే ట్రీ అనుకుంటే 2 to 3 నుంచి కనెక్ట్ అయి ఉన్న ఎడ్జెస్ లో ఏది 2 to 3 బేస్ అవ్వండి. ఇప్పుడు ఇచ్చిన గ్రాఫ్ లో 2 to 3 బేస్ అయితే దీనికి కనెక్ట్ అయి ఉన్న ఎడ్జెస్ ఏంటమ్మా? 2 to 1 16, 3 to 6 18, 3 to 4 22. వీటిలో మినిమం ఏది? 2 to 1 16 మినిమం కాబట్టి 2 to 1 తీసుకోండి. ఇప్పుడు వీటిలో 2 to 1 తీసేస్తే ఇప్పుడు ఏమేమైంది చెప్పండి. ఇప్పుడు ఏం జాయిన్ చేయాలి మనకి? ఇప్పుడు తీసుకోవాల్సినవి 5 to 4 నెక్స్ట్ స్టెప్ లో 5కి 4కి మధ్యలో జాయిన్ చేయండి, 1కి 2కి మధ్యలో జాయిన్. నెక్స్ట్ ఏం చేస్తాం మనం అనుకున్నట్టుగా 5 to 4 ఇది 5కి 4కి జాయిన్ చేశాను. నెక్స్ట్ 1కి 2కి మధ్యలో జాయిన్ చేశాను. రైట్, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇది గ్రాఫ్, ఇది వచ్చింది. ఇంకా అవ్వాలా మనకి మినిమం స్పానింగ్ ట్రీ రావాలంటే ఎన్ని వెర్టెక్స్ ఉండాలి, ఎన్ని ఎడ్జెస్ ఉండాలి, రిలేషన్ ఏంటి? ఇప్పుడు మనకి 7 వెర్టెక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన గ్రాఫ్ లో, బట్ ఎడ్జెస్ 6 వచ్చినాయి. ఇంకొక ఎడ్జ్ రావాలి. అదే విధంగా ఇంకోటి కూడా రాకుండా చూసుకోవాలి. ఏమి రాకుండా చూసుకోవాలి? సైకిల్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు సరే, ఇప్పుడు మనకి 2 ట్రీస్ విడివిడిగా కనబడుతున్నాయి. ఇప్పుడు దాకా మనం చేసిన దానికి 0 5 4 కాంబినేషన్ లో ఒక ట్రీ, 1 6 2 1 6 1 2 3 ఇది ఒక ట్రీ కనిపిస్తుంది.
ఇప్పుడు 054 ఆ ట్రీని బేస్ చేసుకోండి. 054 ఈ 054 నుంచి ఎడ్జెస్ ఏంటో చూడండి. 054 ఏది మినిమం? 054 ఇది 054కి ఇంకా దాని నుంచి ఎక్స్టెన్షన్ ఏంటమ్మా? 0 నుంచి 1 28. నెక్స్ట్ 4 నుంచి చూసుకుంటే అంటే 5 అవసరం లేదు. ఇక చివరిది ఇటుపక్క 054లో 4 చివరి ఉంది కదా. 4 నుంచి అడ్జసెంట్స్ ఏంటి? 4 to 6 24, 4 to 3 22. సో వీటిలో మినిమం ఏది? 0 నుంచి 1 తీసుకుంటే 28. ఇటు చివరున్న ఇటుపక్క 4 నుంచి అడ్జసెంట్స్ తీసుకుంటే 22 ఎడ్జ్ ఉంది. ఈ రెండిట్లో ఏది తీసుకుంటాం మనం? ఏది మినిమం? ఆ 4 to 3ది తీసుకున్నాం. 4 to 3. నెక్స్ట్ 4 to 3 రాయండి. ఇప్పుడు ఈ మొదటి ఈ ట్రీకి 054 అనే ట్రీకి 4 to 3 మినిమం. సరే ఇది చూడండి. ఇప్పుడు 1 6 2 3 ఇటుపక్క ఉన్న ఈ 4 వెర్టెక్సెస్ ఉన్న ఈ ట్రీకి జాయిన్ ఏ ఎడ్జ్ జాయిన్ చేస్తాను చెప్పండి. ఏది మినిమం? 6 నుంచి తీసుకుంటే 24 ఉంది. ఇటుపక్క 3 నుంచి తీసుకుంటే 22 ఉంది. సో 3 to 4 తీసుకుంది. కాబట్టి ఆ పైన ఉన్న ట్రీ తీసుకున్న 4 to 3 ఉంది. ఇటుపక్క ట్రీ తీసుకున్న 3 to 4 ఉంది. కాబట్టి దీన్ని జాయిన్ చేస్తాం. ఇది మనకి ఓవరాల్గా 6 ఎడ్జెస్ వచ్చిన టోటల్ కాస్ట్ చూస్తే 99. ఇది దీనివల్ల ఏంటంటే మెయిన్ తక్కువ స్టెప్స్లో అయిపోతుంది మమ్మీ. సో ఫస్ట్ చూడండి ఇంకొకసారి. ఫస్ట్ ఇదిగోండి ఏం చేసాము? ఫస్ట్ స్టెప్లో ఇచ్చిన గ్రాఫ్ నుంచి సింగిల్ వెర్టెక్సెస్ తీసుకొని ఆ సింగిల్ వెర్టెక్స్ అన్నింటిని ఇండివిజువల్ ట్రీస్ అనుకొని ఒక ఫారెస్ట్లో పెట్టాం. అంటే ఇది అన్ని. ఇప్పుడు ఏం చేసాం? 0ని బేస్ చేసుకొని దానికి కనెక్ట్ అయిన 0 నుంచి మాత్రమే కనెక్ట్ అయిన ఎడ్జెస్లో ఏది మినిమం వేసాం. అంటే 0 to 5 తీసుకున్నాం. నెక్స్ట్ 1 నుంచి బేస్ చేసుకొని 1 నుంచి కనెక్ట్ అయినవి మినిమం ఏదో తీసుకున్నాం. 1 to 6. 2ని తీసుకుంటే 2 to 3. 3ని తీసుకుంటే 3 to 4. 4ని బేస్ చేసుకుంటే 4 to 3. 5ని బేస్ చేసుకుంటే 5 to 0. 6ని బేస్ చేసుకుంటే 6 to 1. అవి మినిమం. వీటిల్లో కొన్ని డూప్లికేట్స్ వచ్చినాయి. ఎందుకంటే 2 to 3కి 3 to 2 కాబట్టి అది వదిలేసేయండి. నెక్స్ట్ 1 to 6కి 6 1, 0 5కి 5 0 కాబట్టి ఆ డూప్లికేట్స్ వదిలేస్తే ఇక 3 మిగిలి మనకి ఈ 3. ఇప్పుడు ఏం చేస్తాను? పైన ఉన్న ఇండివిజువల్ వెర్టెక్సెస్కి 0ని 5ని కలిపాము. ఒకటి 1 6 కలిపాను, 2 to 3 కలిపాను. అట్లా అది వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 వెర్టెక్సెస్ ఉన్న ట్రీస్ 3 ఉన్నాయి. 2 వెర్టెక్సెస్ ఉన్న ట్రీస్ 0 5 ఒకటి, 1 6 ఒకటి, 2 to 3 ఒకటి. ఇప్పుడు ఏం చేసాం? నెక్స్ట్ స్టెప్లో 0 5 ట్రీ బేస్ చేసుకొని 0 5 నుంచి 0 5 నుంచి ఏ ఎడ్జి ఎక్స్టెన్షన్ 0 నుంచి చూసుకుంటేనేమో 0 to 1 28 వచ్చింది. 5 నుంచి తీసుకుంటేనేమో 5 to 4 25 వచ్చింది. వీటిలో మినిమం ఏది తీసుకున్నాం? 5 to 4 25 కాబట్టి 5 to 4 తీసుకున్నాం. అది జాయిన్ చేసాం. అదిగోండి 5 to 4. నెక్స్ట్ 1 to 6కి బేస్ చేసుకుంటే 1 to 6కి 1 నుంచి 6 అనే ట్రీకి ఏది మినిమం జాయిన్ అయింది నీకు? 1 to 2. 1 to 2 మినిమం కాబట్టి ఈసారి 1 to 2 జాయిన్ చేశాను. నెక్స్ట్ 2 to 3 తీసుకుంటే దానికి కూడా 1 to 2 ఉండిద్ది కాబట్టి అదే వచ్చింది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఈ 2 ట్రీస్ 2 సెపరేటెడ్ ట్రీస్ వచ్చినాయి. 0 5 4 ఒకటి, 1 6 2 3 ఒకటి. ఇప్పుడు ఏం చేశానంటే 0 5 4కి ఎక్స్టెన్షన్గా ఏ ఎడ్జ్ మినిమం ఏది ఉందో చూశాను. అది తీసుకుంటే 4 to 3 మినిమం వచ్చింది కాబట్టి అది తీసుకున్నాం. అలాగే ఈ 1 5 2 3 సెకండ్ తీసుకున్నా కూడా అదే ఎడ్జ్ వచ్చింది కాబట్టి తీసుకున్నాం. సో ఈ మిగిలిన ప్రిమ్స్ అల్గారిథంకి కృషికలకి దీనికి తేడా ఏంటంటే ఇది తక్కువ స్టెప్స్లోనే అయిపోతుంది. సో దిస్ ఈజ్ ది షాలిన్స్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ.